హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఇడ్లీ బ్యాటర్ పునుగులు. ఫ్రెండ్స్, మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది మిగిలిపోతుంది కదా అప్పుడప్పుడు, దానితో పునుగులు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: ఇడ్లీ బ్యాటర్, వీట్ ఫ్లోర్, కుకింగ్ సోడా, సాల్ట్, ఆయిల్. ముందుగా మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటర్ తీసి పక్కన పెట్టుకోండి. నాకు చిన్న చిన్న కప్స్తో 3 కప్పుల ఇడ్లీ బ్యాటర్ అనేది మిగిలిపోయింది. ఇప్పుడు దానికి తగ్గట్టు 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి అనేది కలుపుకుంటున్నాను. చూడండి, 1 కప్పుకి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కలుపుకోండి. అలాగే కొద్దిగా కుకింగ్ సోడా వేసేసుకొని బ్యాటర్ని ఈ విధంగా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి బ్యాటర్ని తీసుకొని పునుగులు వేసుకునే విధంగా వేసుకొని చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒకసారి కొద్దిగా బ్యాటర్ తీసుకొని పునుగులు వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసుకోకండి. ఒక 4-5 పునుగులు వేసి చూడండి. మీకు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా తెలుస్తుంది అనమాట. చూడండి, ఇలా పొంగుతూ వచ్చాయంటే మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిందని అర్థం. సాల్ట్ ఆల్రెడీ ఉన్నందుకు వేసుకోలేదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోండి. అంతే, ఇంకా ఎంతో రుచికరమైన క్రిస్పీ పునుగులు రెడీ అయిపోయినట్టే. చూడండి, చూస్తేనే అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు అదే కడాయిలో మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మిగతా బ్యాటర్ అంతా వేసేసుకోండి. ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువగా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ పునుగులు అనేవి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేసుకోండి. వేస్తున్న వెంటనే అవి మిడిల్లోకి చేరిపోతాయి. మీరు వెంటనే గరిటె పెట్టేయొద్దు, పెట్టేస్తే మనకి షేప్ అవుట్ అవుతుంది అన్నమాట. ఇలా మొత్తం పునుగులు వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు గరిటె పెట్టేసి మనకి సైడ్స్కి అంటుకుంది కూడా ఇలా ఆయిల్ పైనుంచి వేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇలా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేదా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రోల్ చేస్తూ ఫ్రై చేసుకోండి. అన్ని వైపులా కాలుతుంది చక్కగా. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇంకా మన పునుగులు అనేవి రెడీ అయిపోయినట్టే. చాలా క్రిస్పీగా వస్తాయండి మన ఇడ్లీ బ్యాటర్ తోటి. ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోతే చక్కగా ఇలా చేసేసుకోండి. ఇంకా వీటిలోకి ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర అలా కూడా వేసేసి పునుగులు వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని పునుగులు అనేవి వేసుకోవాలి. టిష్యూ పేపర్ అయితే ఆయిల్ బాగా అబ్జర్వ్ చేస్తుంది. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. మీరైతే ఖచ్చితంగా వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది పునుగులు అనేసరికి. చూడండి, మన రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైనా ఇంకా ఇడ్లీ బ్యాటర్ మిగిలితే తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా కరకరలాడుతూ వస్తుందన్నమాట. ఇంకా మనకి ఇడ్లీ బ్యాటర్ వేస్ట్ కాకుండా ఒక పూట టిఫిన్ అన్నా లేదా స్నాక్ ఐటమ్ అన్నా ప్రిపేర్ అయిపోతుంది ఇలా చేసుకుంటే. వీటిలోకి పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.